హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మీ అందరూ ఎలా ఉన్నారు? కామెంట్ చేయండి ఎప్పటిలాగానే. అండ్ ఈరోజు వీడియో సూపర్గా హెల్ప్ అవ్వబోతుంది. వీడియో స్కిప్ మాత్రం చేయొద్దు, ఎండ్ వరకు చూడండి. మీ అందరికీ నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే వీడియోస్ మీ వరకు వచ్చేస్తాయి. అండ్ ఈరోజు ఏంటంటే పర్టికులర్గా 35 ఇయర్స్ వచ్చేటప్పటికి, అంటే 35 ఏళ్ళు వచ్చేటప్పటికి మీరు చేయవలసిన పని ఏంటో, అంటే ఇంపార్టెంట్ ఏంటో నేను కొన్ని విషయాలు చెప్తాను. అండ్ కొన్ని కాదు, ఐ థింక్ ఇవి మీకు ఖచ్చితంగా మీ లైఫ్లో హెల్ప్ అవుతాయి అనమాట. సో మీకు కొంచెం కష్టమైనా సరే, ఈజీ అయినా సరే, మీరు డబ్బు సంపాదించే పనిలో బిజీగా అయిపోండి. ఇది కూడా ఎప్పుడు అంటే, ఎందుకు అంటే ఈ 35 ఇయర్స్ వచ్చే లోపే ఎప్పుడైనా లైఫ్లో ఒక మంచి పొజిషన్కి వెళ్తే అండ్ ఫ్యూచర్ ఇంకాస్త బాగుంటుంది అనమాట. అండ్ మీరు ఈ ఏజ్ లోపల హ్యాపీగా తింటూనో తిరుగుతూనో అండ్ లైఫ్ని అలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారనుకో, అండ్ ఆ తర్వాత వచ్చే లైఫ్ ఉంటుంది చూసారా, చాలా కష్టపడాల్సి వస్తుంది. సో దానికోసం ఇవన్నీ కూడా ఎవరో చెప్పరు మనకి, మనం తెలుసుకోవాల్సిందే కన్ఫామ్గా అనమాట. బట్ 35 ఏళ్ళు వచ్చేటప్పటికి మీరు ఖచ్చితంగా డబ్బు సంపాదించడంలో మాత్రం గట్టిగా నిర్ణయించుకోండి. నాకు ఈ ఏజ్ వచ్చేటప్పటికి ఈ లోపల నేను ఇంత అమౌంట్ అనేది నేను సేవ్ చేసుకోవాలి. ఏదైనా జాబ్ చేసుకుంటావో, లేకపోతే ఏదైనా ఓన్గా బిజినెస్ చేసుకుంటావో, లేదా పార్ట్ టైం జాబ్ చేస్తావో, సో ఏదైనా కానీ ఓవరాల్గా ఖచ్చితంగా 35 ఇయర్స్ వచ్చేలోపు బాగా కష్టపడండి. మీరు ఎంతవరకు కష్టపడగలిగితే మీ లైఫ్ అంత బ్రైట్గా ఉంటుంది అనమాట. ఖచ్చితంగా ఇది గుర్తుపెట్టుకోండి. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. నేను అందుకే స్టార్టింగ్లోనే చెప్తున్నాను, ఎందుకంటే మనీకి చాలా వాల్యూ ఉంది. సో మనీ లేకపోతే చాలా కష్టం. సో మనీ ఒక్కటి ఇంపార్టెంట్ అని నేను ఎప్పటికీ చెప్పను, కానీ బట్ మన అవసరాలకు కానీ, మన లైఫ్ హ్యాపీగా ఉండటానికి కానీ డెఫినెట్లీ మనీ నీడ్ అయితే ఉంటుంది. సో దానికోసం ఇప్పుడు మీరు ఎంత వీలైతే అంతవరకు కష్టపడండి. సో చాలా మంచి ఫ్యూచర్ అయితే ఉంటుంది మీకు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకోటి ఏంటంటే పరిచయాలను పెంచుకోవడం అనమాట. అండ్ నార్మల్గా చాలామంది చాలా మూడీగా ఉంటారు, ఎవరితో అంత కలవరు, మాట్లాడరు. సో ఏదో కోల్పోయినట్లుగా బిహేవ్ చేస్తూ ఉంటారు. కానీ మేబీ మీరు అలాంటి పర్సన్ అయితే మాత్రం ఇప్పటి నుంచి లైఫ్ చేంజ్ చేసేసుకోండి. డెఫినెట్లీ మీలో మంచి మార్పు వస్తే మీ లైఫ్లో కూడా మంచి మార్పు అనేది ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే ఎప్పుడు అంటే కొత్త వాళ్ళతో మీరు పరిచయం చేసుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు బెటర్ అని మీకు అనిపించినా కూడాను, వాళ్ళ వల్ల మనకి ఏదన్నా యూజ్ ఉందని కానీ, లేదా ఎంతో కొంత వాళ్ళ నుంచి మనం మంచి నేర్చుకోగలుగుతున్నామని కానీ మీకు ఏదైనా అనిపిస్తే మాత్రం వాళ్ళతో పరిచయాలు పెంచుకోండి. అలాంటి వాళ్ళని ఎప్పుడు కోల్పోవద్దు. అండ్ నెక్స్ట్ మీరు ఏం చేసినా కూడాను మీ ఫ్యామిలీ సపోర్ట్ మీకు ఉండేలా చూసుకోండి. ఎందుకంటే మనం ఏదన్నా ఒక పొజిషన్లో ఉన్నప్పుడు, ఒక బ్యాడ్ పొజిషన్లోనే ఉన్నామనుకోండి ఎగ్జాంపుల్గా, సో అలాంటి టైంలో మనకు ఒక సపోర్ట్ అనేది చాలా అవసరం అనమాట. అది కూడా ఎస్పెషల్లీ ఫ్యామిలీ నుంచి ఇంకా చాలా అవసరం అనమాట. సో మిమ్మల్ని మోటివేట్ చేయడానికి కానీ, మీకు అంటే నీకు నేనున్నాను ఒక అనే థాట్, ఒక భరోసా ఇవ్వడానికైనా కానీ డెఫినెట్లీ ఫ్యామిలీ సపోర్ట్ ఉండాల్సిందే అనమాట. చాలామంది ఫ్యామిలీని అంత కేర్ చేయరు, బట్ డెఫినెట్లీ చెయ్యండి. ఫ్యామిలీ మెంబర్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి, వాళ్ళకి వాల్యూ ఇవ్వండి. ఖచ్చితంగా వాళ్ళే మీకు అంటే మీరు ఏదన్నా ఒక స్టేజ్లో ఉన్నప్పుడు, ఒక లోన్లీనెస్కి ఫీల్ అవుతున్నప్పుడు కానీ, సో వాళ్ళ సపోర్ట్ అనేది మీకు చాలా వరకు ఒక బెస్ట్ పొజిషన్కి తీసుకెళ్ళడానికి అవసరం అవుతుంది. సో కాబట్టి ఎప్పుడు ఫ్యామిలీని పట్టించుకోకుండా, ఇంపార్టెన్స్ ఇవ్వకుండా బిహేవ్ చేసేవాళ్ళు ఎవరైనా కానీ లైఫ్లో అసలు ముందుకు వెళ్ళినా అంత సక్సెస్ఫుల్గా ఉండలేరు అనమాట. సో డెఫినెట్లీ ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. మీరు ఏం చేసినా కూడాను ఫ్యామిలీ సపోర్ట్ ఉండేలాగా చూసుకోండి. అన్నిటికన్నా కూడా ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏమిటి అంటే హెల్త్ అనమాట. సో మీరు ఏం చేయాలి అన్నా కూడాను అండ్ లైఫ్ బాగుండాలి అన్నా కూడాను ఫస్ట్ మీ హెల్త్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవాలి. మీ హెల్త్ ఖరాబ్ చేసుకున్నారు అంటే మీరు ఏం చేసినా ఒక మంచి పేరు తెచ్చుకున్నారు, మనీని బాగా ఎర్న్ చేసుకున్నా కూడాను, బట్ మీరంటూ ఉండాలి కదా హ్యాపీగా. అండ్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి చెప్తున్నాను. సో ఆరోగ్యంగా ఉండటానికి ట్రై చేయండి. అండ్ అంటే కొంచెం మంచిగా హెల్దీ ఫుడ్ అనేది తీసుకుంటూ, డైట్ ప్రాపర్గా మెయింటైన్ చేసుకుంటూ, ఖచ్చితంగా మీ పైన మీరు ఫోకస్ పెట్టుకుంటూ, అంటే మన పనులు ఎంత ఇంపార్టెంటో సో మనం కూడా మనకు అంతే ఇంపార్టెంట్ కాబట్టి హెల్త్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. డెఫినెట్లీ ఇది నేను కూడా ఇంపార్టెంట్ అనే చెప్తున్నాను. సో మీరు అంటే ఏమంటారు, మీ హెల్త్ అనేది మీ చేతిలో లేదు అంటే మాత్రం బట్ మీరు ఎంత సాధించినా కూడాను అది వేస్టే అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీ పైన మీరు ఫోకస్ పెట్టుకోండి. దాంతో పాటుగా ఒక మంచి గోల్ పెట్టుకోండి లైఫ్లో ఎప్పుడైనా కానీ. ఒకవేళ మేబీ ఇంకా మీరు 20 ఇయర్స్ ఏజ్లోనో, 25 ఏజ్లోనో ఉన్నట్లయితే మాత్రం ఖచ్చితంగా లైఫ్లో నేను ఇది చెయ్యాలి, డెఫినెట్లీ ఈ జాబ్ తెచ్చుకోవాలి, లేకపోతే నేను ఈ గోల్ రీచ్ అవ్వాలి అనే టార్గెట్ ఏదో ఒక్కటి కంపల్సరీ మైండ్లో పెట్టేసుకోండి. సో దానికోసం కష్టపడండి. అండ్ మీకు
ఐ థింక్ 25 దాటిన తర్వాత 30 వచ్చేసరికి మీకు ఖచ్చితంగా ఆ గోల్ రీచ్ అవుతారు. ఎందుకంటే ఆ ఏజ్‌లోనే పట్టుదల కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. ఖచ్చితంగా మనం ఇది చెయ్యాలి అనుకుంటే అది సాధించే తపన కానీ, మన బ్రెయిన్ ఇంకా మంచిగా షార్ప్‌గా పనిచేస్తుంది. మన బాడీ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. సో, దేనికైనా సపోర్ట్ చేస్తుంది కాబట్టి అండ్ మీ గోల్ కూడా చాలా స్ట్రాంగ్ అండ్ సీరియస్‌గా తీసుకొని అండ్ ఏం చేయాలి అనుకుంటున్నారనేది ఇప్పుడే ప్రిపేర్ అయ్యి అండ్ అది కొంచెం బ్రెయిన్‌లో పెట్టేసుకొని దానికోసం కొంచెం కష్టపడండి. అండ్ అలాగే మీరు చేయవలసిన వాటిలో నిద్ర కూడా చాలా ఇంపార్టెంట్ అని మనం చెప్పుకోవాలి. సో, నిద్ర అనేది సరిగ్గా లేకపోతే మార్నింగే మన ఫేస్ ఎలా ఉంటుంది, మన స్ట్రెస్ ఎలా ఉంటుంది, అసలు మన మైండ్ ఎలా ఉంటుంది అనేది మనకు ఆటోమేటిక్‌గా తెలుసు. ఎప్పుడైనా వన్స్ మీరు చెక్ చేయండి. సో, ఎందుకు నిద్రకి ఇంత ఇంపార్టెంటా అంటే వన్స్ మీరు ఒక నైట్ సరిగ్గా పడుకోకుండా మార్నింగ్ చూడండి. మీ హెల్త్ ఎలా ఉంటుందనేది మీకే అర్థమైపోతుందనమాట. అండ్ రియాలిటీలోకొచ్చి చూస్తే అర్థమవుతుంది. బట్ ఎప్పుడు కూడా ఎర్లీ మార్నింగ్ లేవటం చాలా మంచి హ్యాబిట్ అనమాట. అంటే మార్నింగ్ లెగవటం, దాంతో పాటుగా ఇంకొకటేంటంటే పడుకునేటప్పుడు కూడా నైటు టైంకి ఎర్లీగా పడుకోవటం అనమాట. ఇది చాలా గుడ్ హ్యాబిట్ అనమాట. లైఫ్‌లో చాలామంది అంటే ఈ హ్యాబిట్ ఉన్నవాళ్ళు సక్సెస్ అయిన వాళ్ళే ఎక్కువ నిజానికి. సో, కాబట్టి ఉదయాన్నే నిద్ర లెగటం కానీ అండ్ ఈవినింగ్ అంటే నైట్ టైం ప్రశాంతంగా కరెక్ట్ టైంకి ప్రాపర్‌గా నిద్రపోవటం కానీ చేస్తూ ఉండండి. నెక్స్ట్ వన్ వచ్చేసి హౌస్ అనమాట. అండ్ మీకు ఖచ్చితంగా 35 ఇయర్స్ వచ్చేటప్పటికి ఖచ్చితంగా ఒక ఇల్లు సంపాదించి పెట్టుకోండి. అంటే మీకంటూ ఓన్‌గా అనమాట. సో, అంటే ఎప్పుడైనా మనకి నార్మల్ ఒక మనిషి అన్నాక కావాల్సింది ఏంటి? మనకి మంచి బట్టలు కావాలి, తినటానికి ఫుడ్ కావాలి, ఉండటానికి నీడ. ఐ థింక్ ఇల్లు కావాలి. సో, దాంట్లో ఇంపార్టెంట్ హౌస్ అనమాట. సో, డెఫినెట్‌లీ అంటే ఇవన్నీ లేకపోయినా కూడా ఇల్లు ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనం ఎలా ఉన్నా కూడాను మనం తింటున్నామా, తినట్లేదా, మంచి బట్టలు వేసుకుంటున్నామా, వేసుకోవట్లేదా అనేది పక్కన పెడితే ప్రెజెంట్ మనం ఉండాలి అంటే ఖచ్చితంగా ఒక ప్లేస్‌గా సేఫ్‌గా ఉండాలి అంటే హౌస్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఖచ్చితంగా ఒక ఇల్లునైతే సంపాదించుకోండి. అది కూడా 35 ఇయర్స్ వచ్చేలోపు మాత్రమే అనమాట. ఆ తర్వాత వద్దు అని కాదు. బట్ ఈ ఏజ్‌లోనే ఎర్లీగానే ఇవన్నీ మీరు ఈ టార్గెట్స్ రీచ్ అవ్వగలిగితే బెటర్ ఫ్యూచర్ అనేది ఉంటుంది మీకు. ఫైనల్లీ గుడ్ నేమ్ అండ్ గుడ్ క్యారెక్టర్ సంపాదించుకోండి. ఎందుకు అంటారా? అండ్ ఎందుకంటే నార్మల్‌గా మనకి ఎప్పుడూ ఒకరు ఏదైనా అనుకునేది ఏంటి బయట మనకి రెస్పెక్ట్ ఇవ్వాలి, మనల్ని మంచిగా రిసీవ్ చేసుకోవాలి, ట్రీట్ చేయాలి అని ఎవరికైనా ఉంటుంది హ్యూమన్ బీయింగ్ అన్నాక. బట్ డెఫినెట్‌లీ నేను చెప్పబోయే పాయింట్ ఇది. ఎందుకు నేను ఫైనల్‌గా ఇది యాడ్ చేస్తున్నాను అంటే రెస్పెక్ట్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, మనం బయటికి వెళ్ళినా సో, ఎలా ఉండాలి అంటే ఇప్పుడు నేను గుడ్ నేమ్ సంపాదించుకోండి, క్యారెక్టర్ ఇంపార్టెంట్ అని నేను చెప్తూ ఉంటాను కానీ బట్ అంత 100% గుడ్‌గా ఉండాలి అన్నా కూడా చాలా కష్టమైపోతుంది. బట్ ఎంతో కొంత తక్కువగానే ఉంటుంది. ఎందుకంటే నార్మల్‌గా క్యాజువల్ అందరికీ మనం గుడ్ అవ్వాలని లేదు కదా! సో, ఒక 10 మందికి మనం నచ్చొచ్చు. ఇంకో 10 మందికి మనం నచ్చకపోవచ్చు అనమాట. అది వాళ్ళ వాళ్ళ మైండ్‌సెట్ పైన డిపెండ్ అయ్యి ఉంటుంది. బట్ అందరికీ నచ్చాలని రూల్ లేదు. అందరికీ నచ్చము అని కూడా రూల్ లేదనమాట. ఎవరి ఇష్టాలను బట్టి ఉన్నా కూడాను కొంచెమైనా కాస్తో కూస్తో ఒక గుడ్ నేమ్ సంపాదించుకోండి. ఎలా ఉండాలి అంటే అది మీరు సో, వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా కావచ్చు. కానీ ఈ విషయంలో వాళ్ళు మెచ్చుకొని తీరాలి అని అనిపించుకోవాలనమాట. మాక్సిమం ఈ వర్డ్ అయినా అనిపించుకునేలాగా బిహేవ్ చేయండి. అది కూడా ఈ ఏజ్ వచ్చేటప్పటికి. సో, అండ్ ఇవన్నమాట మెయిన్‌గా అండ్ నేను ఇంపార్టెంట్‌గా చెప్తున్నాను గాయ్స్ ఎవరైనా కానీ అందరికీ లైఫ్‌లో ఖచ్చితంగా హెల్ప్ అవుతుందనే థాట్‌తోనే నేను ఇంపార్టెంట్ విషయాలన్నీ చెప్తున్నానండి. అండ్ మీకు నచ్చితే ఒక లైక్ ఇయ్యండి. ఎవరికన్నా పంపించాలి వీడియో అనుకుంటే షేర్ కూడా చేసేసేయండి. ఇన్‌స్టాగ్రామ్ ఐడీ, మెయిల్ ఐడీ నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో ప్రొవైడ్ చేస్తుంటాను. కావాలనుకున్న వాళ్ళు చెక్ చేసుకోండి. కామెంట్స్ చేయండి పాజిటివ్‌గా. నేను అందరి కామెంట్స్ చూస్తాను, రిప్లై చేస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి సపోర్ట్‌కి. అండ్ ఇలాగే ఉండండి. అండ్ ఇంకొక వీడియోతో నేను కలుస్తాను. టేక్ కేర్. బై బై. కీప్ స్మైలింగ్.